ఉషోదయ కెమిస్ట్రీ కోచింగ్ సెంటర్. ఈ రోజు నుంచి ఎస్పెషల్లీ మనం కెమిస్ట్రీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చేరుస్తున్నామండి. ఇఫ్ యూ ఫాలోస్ మై ఛానల్ రెగ్యులర్లీ ఇట్ ఈజ్ ఈజీ టు లర్న్ అబౌట్ ది కెమిస్ట్రీ. కాబట్టి మనం రెగ్యులర్గా కనుక మీరు ఈ ఛానల్ని కనుక ఫాలో అయినట్లయితే కెమిస్ట్రీ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఎస్పెషల్లీ 8th, 9th, 10th ఇంటర్, +1, +2, సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్ అండ్ స్టేట్ సిలబస్ కూడా ఈ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవచ్చండి. కాబట్టి before going to the learning, knowing about the chemistry, you must know about the substance, molecules and the atom. కాబట్టి కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే మాత్రం మనకి సబ్స్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, అలాగే మాలిక్యూల్ అంటే ఏంటో కూడా తెలియాలండి, అలాగే యాటమ్. మరి సబ్స్టెన్స్ అంటే ఏంటి జస్ట్ అంతా కూడా మనం ప్రాక్టికల్గానే చూద్దాం. నా చేతిలోని ఇక్కడ ఒక చాక్ పీస్ ఉన్నదండి. ఈ చాక్ పీస్ అనేది ఒక సబ్స్టెన్స్. అంటే సబ్స్టెన్స్ అనేది మనం సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు లేదా లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు. చూడండి ఇక్కడ లిక్విడ్, అలాగే గ్యాసెస్ ఫామ్లో కూడా ఉండొచ్చండి. కానీ ఇక్కడ మనం చూస్తున్న దాన్ని బట్టే మనం మాట్లాడుకుందాం. దీనిని కాస్త ఐ వాంట్ టు కట్ ఇట్ ఇంటూ ఏ స్మాల్ పీసెస్. సో వీటిని మాలిక్యూల్స్ అంటున్నాం. అంటే చూసారండి, ఇది మాత్రం సబ్స్టెన్స్ అయింది. ఈ సబ్స్టెన్స్ నుండి వచ్చినటువంటిదే మాలిక్యూల్స్ అండి. అంటే సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ది కంబైనింగ్ ఆఫ్ ది మాలిక్యూల్స్. అంతా మన చేతిలో ఉన్న దాన్ని బట్టే మనం చెప్పుకుంటున్నాం. ఈ మాలిక్యూల్ని ఇంకా చిన్న చిన్న స్పీసీస్గా కట్ చేయండి మీరు. సో నా చేతిలోని ఇక్కడ పౌడర్ ఉన్నదండి. ఇది ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్స్. యూ కెనాట్ కట్ ఇన్ టు అనదర్ స్పీసీస్. దీనిని ఇంకా చిన్న చిన్న భాగాలుగా మాత్రం మనము వేరు చేయలేమండి. ఇట్ ఈస్ ద అన్డివిజువల్ పార్టికల్స్. దీనినే యాటమ్స్ అన్నామండి. కాబట్టి యాటమ్స్ అంటే ఏమని చెప్పొచ్చు అనమాట అండి. ఇక్కడ దీస్ ఆర్ ది అన్డివిజిబుల్ పార్టికల్స్. చూసారా ఒకదాంతో నోటి ఏ విధంగా లింకప్ అయి ఉన్నదో. సబ్స్టెన్స్ని బట్టి మాలిక్యూల్స్ వచ్చినాయి, మాలిక్యూల్స్ని బట్టి యాటమ్ వచ్చిందండి, ఈ యాటమ్స్ని బట్టి మాలిక్యూల్స్ వచ్చినాయి, మాలిక్యూల్స్ని బట్టి సబ్స్టెన్స్ వచ్చిందండి. దీనినే సింపుల్గా ఇదిగోండి ఇట్ ఈజ్ ద సబ్స్టెన్స్. సో సబ్స్టెన్స్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్ని మనము ఏమని చెప్తున్నాం అన్నమాట అండి, పార్టికల్స్గా చెప్తున్నాం. ఈ పార్టికల్స్నే మాలిక్యూల్స్ అంటున్నాం. అంటే నెంబర్ ఆఫ్ ద ఏ సబ్స్టెన్స్, ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ మేడ్ అప్ బై నెంబర్ ఆఫ్ కంబైనింగ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అనేక మాలిక్యూల్ యొక్క కలయిక వల్ల వచ్చిందే సబ్స్టెన్స్గా చెప్తున్నాం. ఇందులోని ఒక మాలిక్యూల్ రాస్తున్నానండి. ఇక్కడ దేర్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ది మాలిక్యూల్స్. ఇక్కడ కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయండి. వీటినే మనము యాటమ్స్గా చెప్తున్నాం. యాటమ్స్ అండి అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వలన వచ్చేది సబ్స్టెన్స్ అండి. సబ్స్టెన్స్ని కనుక మనము సపరేట్ చేసినట్లయితే మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి. మాలిక్యూల్స్లో ఉన్నటువంటి యాటమ్స్ అండి. అంటే ఏ మాలిక్యూల్ విచ్ మే బి లిక్విడ్ కావచ్చండి, గ్యాసెస్ కావచ్చు లేదా సాలిడ్ కావచ్చు. ఎనీ సబ్స్టెన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై ది కంబైనింగ్ ఆఫ్ అట్లీస్ట్ 2 యాటమ్స్. చూసారా, కనీసం 2 యాటమ్స్ యొక్క కలయిక వల్ల వచ్చేదే మాలిక్యూల్ అండి. సో ఇందులోని ఒక మాలిక్యూల్ని మనం సపరేట్గా రాస్తున్నాం. ఇక్కడ మాత్రం ఇది సపరేట్ చేయడానికి ఏమీ వీలు పడదండి. దాన్నే మనం పౌడర్తో చూపించాం. ఇట్ ఈస్ ద అన్డివిజిబుల్ పార్టికల్ అండి.
సో అన్డివిజిబుల్ పార్టికల్ని ఈ యాటమ్ అన్నాం. ఇఫ్ యూ నోస్ అబౌట్ ద యాటమ్ యూ కెన్ లర్న్ కెమిస్ట్రీ వెరీ ఈజీలీ. కాబట్టి ఇప్పుడు మనం యాటమ్ అంటే ఏంటో అనే విషయం తెలుసుకోవాలండి. అంటే చూసారా, ఏ మాలిక్యూల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది యాటమ్స్, ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది మాలిక్యూల్. మాలిక్యూల్ సబ్స్టెన్స్ గివ్స్ ద మాలిక్యూల్స్ అండి, మాలిక్యూల్ గివ్స్ ది యాటమ్. అంటే రివర్స్ మాట్లాడుతున్నాం మనం. యాటమ్స్ని బట్టి మనకు మాలిక్యూల్స్ వచ్చినాయి, మాలిక్యూల్ని బట్టి సబ్స్టెన్స్ వచ్చింది, సబ్స్టెన్స్ బట్టి మాలిక్యూల్, మాలిక్యూల్ని బట్టి సబ్స్టెన్స్ యాటమ్. ఈ యాటమ్ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు అసలు సబ్స్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, అలాగే దాని తర్వాత వచ్చేది మాలిక్యూల్ అంటే ఏంటో తెలియాలి, దాని తర్వాత వచ్చేది యాటమ్ అంటే తెలియాలి. అక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాం కెమిస్ట్రీకి. సో ఇందులోని ఇక్కడ ఏమున్నదండి, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్తోని న్యూక్లియస్ ఉంటుందండి. దీనిని మనము న్యూక్లియస్ అంటున్నాం. టోటల్గా యాటమ్ అండి ఇది. యాటమ్ మధ్య భాగంలో న్యూక్లియస్ ఉన్నదండి, న్యూక్లియస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నదండి. దేర్ ఈజ్ ఏ న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది యాటమ్ విత్ పాజిటివ్ ఛార్జ్. దేర్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రాన్, ద నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్. దీనినే మనము ఎలక్ట్రాన్స్ అంటున్నాం. చూసారా వాటి యొక్క పొజిషను. ఎలక్ట్రాన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ ది యాటమ్, whereas nucleus is present in the center of the atom. న్యూక్లియస్ మీద మాత్రం ఉండేది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ మీద ఉండేది నెగిటివ్ ఛార్జ్. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ కనుక మీకు తెలిసినట్లయితే కెమిస్ట్రీ ఈజీ అవుతుందండి. మీరు చదువుతారు, చదివే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనే విషయం పాపం మీకు తెలియదు. అటువంటి స్టూడెంట్స్ కోసం మాత్రమే నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే కెమిస్ట్రీ కోసం చెప్తున్నానండి. అందుకే యాటమ్ అని అంతా చెప్తున్నాను, స్టార్ట్ చేశాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను న్యూక్లియస్ అన్నాను, ఇక్కడ ఉన్న దాన్ని బట్టే మనం మాట్లాడుకుందాం. న్యూక్లియస్లోని ఎవరెవరు ఉన్నారన్నమాట అండి, ప్రోటాన్స్ ఉన్నాయి, ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నాయండి న్యూక్లియస్లోనండి. అంటే ఇదే న్యూక్లియస్లోని ఎవరెవరు ఉన్నారన్నమాట అండి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. దీన్నే N01తో చూపిస్తున్నాను. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు సబ్స్టెన్స్ అంటే ఏంటి, యాటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ యాటంలోనే ఎక్కడ ఉంటున్నాయి అనే విషయం మనకు అర్థమైంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అన్నమాట అండి, ప్రోటాన్ న్యూక్లియస్ అన్నాను, ఇదిగోండి ఇక్కడే రాస్తున్నాను. మళ్ళా ఈ న్యూక్లియస్లోని ఎవరెవరున్నారండి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని మాస్ నెంబర్ అంటున్నాం. అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ దేర్. దీనినే ఏమన్నామండి, ఈ ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ మనకి మాస్ నెంబర్ ఒకటి కొత్తది వచ్చింది. మాస్ నెంబర్ కానీ అటామిక్ నెంబర్ కానీ ఎలిమెంట్ కానీ తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ద ఎలిమెంట్. సో ఈ ఎక్స్ దగ్గర
ఇక్కడ ఏం చేస్తున్నాను, పై భాగంలోని అంటే అప్పర్ సైడ్ని ఏ అనే క్యాపిటల్ ఏ అనే లెటర్తో చూపిస్తున్నానండి. ఇట్ వాజ్ షోన్ బై క్యాపిటల్ ఏ. At the right side top of the X. At the bottom లెఫ్ట్ సైడ్ని మనము జెడ్ అనే లెటర్తో చూపిస్తున్నానండి. ఇక్కడ ఏ అండ్ జెడ్ బోత్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. 3 టర్మ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎక్స్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క సింబల్ని ఎక్స్తో చూపించానండి ప్రస్తుతానికి. దీనిని ఎలిమెంట్ అంటున్నాను. ఏ మాస్ నెంబర్, బట్ జెడ్ అనేదండి అటామిక్ నెంబర్. చూసారా, సబ్స్టెన్స్ అంటే తెలిసింది, మాలిక్యూల్ అంటే తెలిసింది, యాటమ్ అంటే తెలిసింది. యాటంలోని మళ్ళానా 3 టర్మ్స్ వచ్చినాయి. ఎలిమెంట్, మాస్ నెంబర్. మన బోర్డు మీద ఉన్నదే మాట్లాడదామండి. ద మాస్ నెంబర్ ఈజ్ షోన్ బై క్యాపిటల్ ఏ అండి. ఈ క్యాపిటల్ ఏ అని ఎలిమెంట్ యొక్క రైట్ సైడ్ని పై భాగంలో రాయండి. at the bottom side of the element symbol ఏమున్నదండి, ఇక్కడ జెడ్ ఉంది. ఈ జెడ్ నే అటామిక్ నెంబర్ అన్నాం. చాలా సింపుల్ అండి. ప్రతిదీ బోర్డు మీద ఉన్న దాన్ని బట్టే మనం మాట్లాడవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, వివరించుకోవచ్చు. అందుకే కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది మనకు బోర్డు మీద. అదే థియరిటికల్ పార్ట్ అనుకోండి, దాన్ని ఊహించుకోవాలి. ఆ అవసరం లేదు ఇక్కడ కెమిస్ట్రీకి. ఆ విషయం మీకు తెలియదు, అందుకనే చాలా టఫ్గా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి మాస్ నెంబర్, వాట్ ఈజ్ ద మాస్ నెంబర్, వాట్ ఈజ్ ద అటామిక్ నెంబర్ అంటే ఏంటో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏంటండి ఇక్కడ మనము మాస్ నెంబర్, మాస్ నెంబర్ ఈజ్ షోన్ బై ఏమని చెప్పానండి మీకు, క్యాపిటల్ ఏ. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండి, ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. మనం ఏమంటున్నాం, మాస్ నెంబర్. ఎక్కడ ఉంటాయండి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను, న్యూక్లియస్లో ఉన్నాయి. న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అని చెప్పాను నేను. న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది యాటమ్. ఇది న్యూక్లియస్ అండి. ఈ న్యూక్లియస్లో ఉన్నాయంట ప్రోటాన్తో పాటు న్యూట్రాన్స్ కూడా ఉన్నాయంట. అందుకని మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ది మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ నథింగ్ బట్ ది మాస్ ఆఫ్ ది న్యూక్లియస్. ఎవరున్నారు న్యూక్లియస్లో? 2 పార్టికల్స్ ఆర్ దేర్. ఎవరెవరండి? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్. దీనిని బట్టి న్యూట్రల్ యాటమ్. ఫర్ వాట్ ఈజ్ ద న్యూట్రల్ యాటమ్? అటామిక్ నెంబర్. ఈ అటామిక్ నెంబర్ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పొచ్చు అనమాట అండి. ఇక్కడ అటామిక్ నెంబర్, అటామిక్ నెంబర్ షోన్ బై జెడ్ క్యాపిటల్ లెటర్ అండి. ఫర్ న్యూట్రల్ యాటమ్ చూసారా, ఇక్కడ నేను అయాన్స్ కోసం మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అయాన్స్. ఫర్ న్యూట్రల్ యాటమ్ కోసం మాట్లాడుతున్నానండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, లిథియం. అటామిక్ నెంబర్ చిన్నగా ఉండే తీసుకుందాం. లిథియం Li36 అండి. ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ కనుక రాసినప్పుడు దాని యొక్క సింబల్ సింగిల్ లెటర్లో ఉన్నట్లయితే క్యాపిటల్ లెటర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, హైడ్రోజన్ క్యాపిటల్ లెటర్లో రాయండి. ఇన్ కేస్ ఆఫ్ 2 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ లిథియం 2 లెటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ అండి.
సెకండ్ లెటర్ స్మాల్ లెటర్ రాయాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూ హ్యావ్ టు రైట్ ది క్యాపిటల్ లెటర్ ఇఫ్ ఇట్ ఈస్ ద సింగిల్ లెటర్, ఇట్ సింబల్ ఈజ్ ఏ సింగిల్. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత కన్ఫ్యూజ్ అవుతారో, ఎంత ఇదిగా ఉంటుందో. CO 2 క్యాపిటల్ లెటర్సేనండి. అదే COని C మాత్రం క్యాపిటల్ లెటర్, O మాత్రం స్మాల్ లెటర్ అండి. చూసారా ఎంత తేడా వచ్చిందో? అది మీరు అబ్జర్వ్ చేయరు, రెండు ఒకటే కదా అనుకుంటారు. కాదు, సింగిల్ లెటర్ ఉంటే మాత్రం అది ఏంటన్నమాట అండి, మనకి ఒక ఎలిమెంట్ యొక్క సింబల్ క్యాపిటల్ లెటర్లో చూపిస్తున్నాం. ఇక్కడ కార్బన్ అండి, 2 క్యాపిటల్ లెటర్సే. ఇది కార్బను, ఇది ఆక్సిజన్. అందుకనే 2 కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ది క్యాపిటల్ లెటర్స్ ఫర్ దట్ దీస్ 2 ఎలిమెంట్స్. కానీ ఇక్కడ చూసారా, సి క్యాపిటల్ లెటర్, ఓ స్మాల్ లెటర్ అండి. ఇది 2 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో రాయు, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్లో రాయు. దీనిని ఏమన్నావు నువ్వు? కోబాల్ట్ అన్నారండి. కానీ దీనిని మాత్రం కార్బన్ మోనాక్సైడ్. చూసారా ఎంత తేడా వచ్చిందో? 2 క్యాపిటల్ లెటర్లు రాయడం వలన నువ్వు కోబాల్ట్ రాయిపోయి కార్బన్ మోనాక్సైడ్ రాసావు, కార్బన్ మోనాక్సైడ్ రాయిపోయి కోబాల్ట్ రాసావు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు, ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్స్. అలాగే సో లెటరింగ్ ఎలా రాయాలో అనే విషయం మీకు అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామండి? అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ కోసం మాట్లాడుతున్నాం. 1 by 1 వద్దామండి. ఫర్ న్యూట్రల్ యాటమ్ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 3 టైప్స్లో చెప్తున్నాను. ఇక్కడ అది మాస్ నెంబర్ కానివ్వండి, అటామిక్ నెంబర్ కానివ్వండి. ఫస్ట్ వన్ ఏంటండి? ఏ ఫర్ న్యూట్రల్ యాటమ్స్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పేరులోనే ఉంది. ఒక చాప్టర్ తీసుకోండి, ఆ మెయిన్ హెడ్డింగ్ పెడతాడండి. మొత్తం లోపల ఉన్నటువంటి మొత్తం మ్యాటర్కి సంబంధించిన మీనింగ్ అంతా ఆ మెయిన్ హెడ్డింగ్లో ఉంటుంది. అందుకే అక్కడ మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు ఆ చాప్టర్కి. అటామిక్ స్ట్రక్చర్, యాటమ్స్ కోసం ఉన్నది మొత్తం అంతానా. అందులోని మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయండి. ఆ సబ్ హెడ్డింగ్స్లోని ఆ పేరాలో ఉన్న మీనింగ్ అంతానా ఆ సబ్ హెడ్డింగ్స్లో వచ్చేస్తుంది. అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సబ్ హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్, ఈ సబ్ హెడ్డింగ్స్ అన్ని కలిపితేనే మెయిన్ హెడ్డింగ్ అయింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానండి? ఫర్ న్యూట్రల్ యాటమ్ అని హెడ్డింగ్ పెట్టాను. ఇక్కడ హెడ్డింగ్ చదువు ముందు నువ్వు, అప్పుడు ఈజీ అయిపోద్ది నీకు. ఆ లోపల ఉన్న మ్యాటర్ను ఊరికని మనకు కంఠస్థం చేయకండి, బట్టి కొట్టేయద్దు. హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ మీనింగ్ ఏంటో తెలుసుకో ముందు. ఏంటా హెడ్డింగ్? ఇక్కడ ఫర్ న్యూట్రల్ యాటమ్స్ అన్నావు. కాబట్టి ఫర్ న్యూట్రల్ యాటమ్స్ అన్నిటికీ ఏం చెప్పొచ్చు అనమాట అండి? ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకున్నాను. 366 అనేది ఏంటనమాట అండి? ఇది మాస్ నెంబర్. 3 అనేది అటామిక్ నెంబర్. నీకు చెప్పాను ఆల్రెడీ ఏంటండి ఇక్కడ మాస్ నెంబర్ క్యాపిటల్ ఏ, అటామిక్ నెంబర్ క్యాపిటల్ జెడ్ అండి. ఎంతండి? అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 1 by 1 స్టెప్ వైజ్గా వెళ్ళండి. ఏ ఆర్డర్లో చెప్తున్నా అదే ఆర్డర్లో ఫాలో అవ్వండి. అటామిక్ నెంబర్ ఎంతండి? 3 అండి. అంటే అటామిక్ నెంబర్ దేంతోనండి మనం రిప్రజెంట్ చేసాం? జెడ్ అండి. ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, న్యూట్రల్ యాటమ్ అన్నాను. అంటే యాటమ్ మీద వైదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేదండి. ఇక్కడ ఒక ఎలిమెంట్ మీద పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటే రెండింటిని కలిపి అయాన్స్ అన్నావు. నేను వీటి కోసం మాట్లాడడం లేదు, ఒక న్యూట్రల్ యాటమ్ కోసం మాట్లాడుతున్నాను. నో చార్జ్. అందుకే న్యూట్రల్ ఎలిమెంట్ అంటున్నాను, న్యూట్రల్ యాటమ్ అన్నాను. ఎంతండి అటామిక్ నెంబర్? ఇదిగోండి జెడ్ అండి, 3 అండి. ఫర్ న్యూట్రల్ యాటమ్కి అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. 3 ఏనండి.
నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా 3 ఏం అర్థమైందండి? ఫర్ ది అటామిక్ నెంబర్ ఫర్ న్యూట్రల్ యాటమ్ అండి, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని అటామిక్ నెంబర్ అన్నారండి ఫర్ న్యూట్రల్ యాటమ్. చూడండి అన్నిసార్లు పర్టికులర్గా చెప్తున్నాను అంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఫర్ న్యూట్రల్ యాటమ్ అని చెప్తున్నాను. న్యూట్రల్ యాటమ్కి ఎన్ని అయితే అటామిక్ నెంబర్ ఎంత అయితే ఉన్నదో అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, అదే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మరి వాట్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? చూడసారా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ దీనినే N01 అన్నానండి. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ ఎంత అండి? ఇక్కడ 6 అండి. దీనినే ఏ అనే లెటర్తో చూపిస్తున్నాను. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అనమాట అండి, A - Z. ఏ ఎంత అండి? ఇక్కడ 6 అండి. అటామిక్ నెంబర్ ఎంత అండి? 3 అండి. అంటే 3 అండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ 3 అండి. మీకు ఏం చెప్పాను? మాస్ నెంబర్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత వచ్చిందండి? 3 + 3 ఎంత అయిందండి? 6. ఆ 6 ఇక్కడ చూపించాను నేను. సో దట్ ఈజ్ అబౌట్ ది ఏంటనమాట అండి, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూట్రల్ యాటమ్ చూసామండి. ఫార్మేషన్ ఆఫ్ దీనికే మరొకటి చూద్దామండి, ఐసోటోప్స్.